అడవిలా మరి పేద అడవి, ఇప్పుడు ఒకప్పుడు మన కోనరావుపేట అడవి పేద అడవి అనుకోవడం. అసలు అడవిలో చాలా రకాల జంతువులు ఉండేది. అక్కడ సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. అయితే సింహం కొద్దిగా డల్ అయింది, ఎందుకో వయసు మీద పడ్డదో ఒకటి డల్ అయింది. కొద్దిగా డల్ కాగానే కొత్త రాజు ఎవరు అని చెప్పి నడుస్తాను చర్చ. ఈ లోపల ఏమైంది, ఆయన ఒక రోజు నక్కలు ఉంటాయి కదా, నక్క ఒకటి అట్లా పోతాను. పొద్దుట ఆయన మన శిశుల పట్టణానికి పక్కకెళ్ళి పోతాను. పొద్దుట బట్టలు తినక నీళ్ళు రంగు పెట్టచ్చు. ఆ నీళ్ళు రంగు కూడా పెద్ద బకెట్ ఉండేనండి. ఆయన నక్క పోయి బకెట్లో పడి బయటకు వచ్చేవారు మొత్తం నీళ్ళ కలర్లో మారిపోయింది. కింది జంగలపై కొనరావుపేట జంగలపై పోయే వరకు అన్ని జంతువులు ప్రశాంతం. ఇది నా కొత్త జంతువు వచ్చింది, స్వర్గంకేలు వచ్చిందా, యాడికేలు వచ్చింది, ఇది నాగమాగం అయినాడు. అయినాక వాడు నక్క కథ బాధితులు కథ మంచిగా ఉంది, నేను కొత్త కనబడుతున్నా వీళ్ళందరికీ. అక్కడ రారాజేమో కొద్దిగా ముసలాయన అయిండు, కొద్దిగా పెద్ద మనిషి అయిండు, కాబట్టి ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు. నాకు సందు దొరికింది, ఇప్పుడు నేను ఏది పడుతుంది అని చెప్పచ్చు అని చెప్పి, నేను దైవాంశ సంపుతుని నాయనే కొత్త రాజు అని చెప్పి చెట్ల పాపం అందరూ కూడా ఆయన కట్టి పెడితే కొత్త విచిత్రంగా ఉన్నాడని చెప్పి ఆయన కూర్చోబెట్టి తీసుకపోతే ఏమైంది, 4 రోజులు నడిచింది సినిమా. నడిచింది. ఇక రోజు ఇటు దూకుడు అడు దూకుడు పని చేసుడు లేదు, మనం లేదు. ఆయన ఒక రోజు ఏమైంది, ఆయన అన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాక ఈ నక్క కూడా వచ్చింది, నీలం రంగు నక్క. కుసుకున్న ఆయన ఏమైంది, వారమంటే ఏమైంది, రంగు పోయాక నక్క సంగతి ఏమైంది, ఈ బలిగింది మళ్ళీ పెట్టించింది. సేమ్ టు సేమ్ ఇదే కదా తెలంగాణ కూడా జరుగుతుంది. ఆ నీలం రంగు ముసలి నక్క కాంగ్రెస్, ఆ నక్క మళ్ళొకసారి నమ్మి మోసపోయినా కానీ ఏం పర్వాలేదు, అప్పుడు జరుగుతాయి. మనకు కూడా మంచిగా జరిగింది, మనం బాధపడేది కూడా ఏం లేదు. 5 ఏళ్ళు మనం కూడా అధికారానికి దూరం అయితే, మనం కూడా ఏమైనా చిన్న పొరపాట్లు చేసింటే వాటిని మనం కూడా సరిదిద్దుకునే అవకాశం మనకు దక్కింది. అట్లాగే ప్రజలకు కూడా అర్థమైంది. ఎలక్షన్ల ముందు నేను ఒకటి నిన్నా ఆడాడ ఇంటుంటి, నేను ఏమని కొంతమంది మాట్లాడుతూ మనం రోడ్లకు పోతే కేసీఆర్ ఇంతకెళ్తుందా అడలేదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటే చెప్పాలి. కేసీఆర్ యాడికి ఇచ్చేయడం మొత్తానికి అయితే పేదవాడిని మాత్రం కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కరోనా లాంటి దిక్కుమాల